చాలామందికి కొత్త సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటారు. 38 ఏళ్ల వ్యక్తి ఇప్పటి వరకు చెప్పిన అంచనాలు అక్షరాలా నిజమయ్యాయి. 2018లో కరోనా లాంటి మహమ్మారి రాబోతుందని, అందులో లక్షలాది మంది చనిపోతారని ఈ వ్యక్తి తొలిసారి చెప్పాడు. ఇప్పుడు అదే వ్యక్తి 2025 సంబంధించి అంచనాలు వేశాడు. లండన్కు చెందిన హిప్నోథెరపిస్ట్ నికోలస్ అజులా ప్రపంచం గురించి ప్రమాదకరమైన అంచనా వేశారు. 2025లో మూడో ప్రపంచ యుద్ధం ఖాయమని హౌజులా అన్నారు. మతం, జాతీయవాదం పేరుతో ప్రజలు ఒకరి గొంతుకులు ఒకరు కోసుకోవడం కనిపిస్తుంది. రాజకీయ హత్యలు జరుగుతాయి. బ్రిటిష్ ప్రధానమంత్రి కైర్ స్మార్టర్ రాజకీయ పతనాన్ని ఎదుర్కొన్నారు. నికోలస్ హౌజులా తనకు 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన కలలో ఎవరో వచ్చి భవిష్యత్తు గురించి చెప్పారని పేర్కొన్నాడు. ఆయన ఇప్పటివరకు ఏ అంచనా వేసినా ఆ కళ పైనే ఆధారపడి ఉంటుంది. అమెరికా అతిపెద్ద ఉద్యమాల్లో ఒకటైన బ్లాక్ లైవ్స్ మ్యాటర్, డొనాల్డ్ ట్రంప్ విజయం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుదల, నోట్రే డామ్ ఫైర్, కోవిడ్, రోబోట్ ఆర్మీ గురించి అజుల్లా ఖచ్చితమైన అంచనాలు వేశారంటే మీరు నమ్మరు. ఇదంతా ఇప్పటివరకు నిజమని తేలింది. మరణం అంతం కాదని మనకు తెలుసు. ఎందుకంటే ఆత్మ ఎప్పుడు చనిపోదు, మళ్ళీ పుడతారని నికోలస్ అంటారు.